ఒకే ఒక్కసారి ఇక్కడ కూడా యాక్చువల్గా సింపతి పనిచేస్తాను అనుకున్నారు. అదే నోముల నరసింహయ్య కొడుకు తప్పించి ఇంకెవరికి సాధ్యం కాదు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కూడా సాధ్యం కాలేదే. సింపతి ఫ్యాక్టర్ అక్కడ పనిచేయదు. ఈయన సింపతి ఫ్యాక్టర్నే నమ్మాడు. ఇంకో క్యాండిడేట్ కూడా లేరు వీళ్ళకి. దాంతో పాటు కేటీఆర్ కి ఆప్షన్ లేదు ఇక. తను రాత్రి పగలు పనిచేశాడు, దానివల్ల సాధించాడు అతను సెకండ్ ప్లేస్ కి రావడం. థర్డ్ ప్లేస్ కి బీజేపీని నెట్టడం ద్వారా మళ్ళీ పోటీలోకి తేగలిగాడు. అది అచీవ్మెంటే. విజయం అంటారా ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే క్రిందటిసారి 2014-19 మధ్యలో కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని ఓడగొట్టడం లేకపోయాడు ఉప ఎన్నిక. 2018 తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ చాలా దెబ్బతింది. పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతింది, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దెబ్బతింది. దాని తర్వాత ఓటమి చవి చూసి ఇప్పుడు మొదటి ఓటమి, ఇది రెండో ఓటమి. పార్లమెంట్ ఎన్నికల్లో ఇది రెండో ఓటమి. ఈ ఓటమిలో పార్లమెంట్ ఎన్నికల పరాభవంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక అడుగు ముందుకు రావడం ద్వారా ఆనాడు సెకండ్ ప్లేస్ కి వచ్చిన బీజేపీని ఇవాళ థర్డ్ ప్లేస్ కి నెట్టడం ద్వారా మళ్ళీ పుంజుకున్నాడు కేటీఆర్. పుంజుకున్నారు. కానీ బీఆర్ఎస్ మీద లేదంటే కేసీఆర్ కుటుంబ పాలన అనే ముద్ర ఒకటి అప్పట్లో కేసీఆర్ గాని కేటీఆర్ గాని, అప్పుడు కవిత, ఇప్పుడు లేరనుకోండి కవిత, వాళ్ళు హరీష్ రావు గాని, ఇలా ఒక ముద్ర ఉంది ఆ కుటుంబ పాలన. ఇప్పుడు అదే కుటుంబం విచ్ఛిన్నమైందనో లేదంటే కూతురు బయటికి వెళ్ళిపోవడం చిన్నాభిన్నం అయిందా, ప్రజల్లో బీఆర్ఎస్ మీద నమ్మకం కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణం అవుతుందా? అంటే ఇప్పుడైతే అంత పెద్ద సినారియో ఏం లేదు. ఇది ఆఫ్టర్